Hi guys, welcome to the new video of the buffet series. And ee roju buffet vachesi mottham very special anamata. Usually buffet ante meeku em gurtostadi a barbecue, a meat, starters atla hangama ante kanipistundi kada. Kani ee buffet lo it is all peaceful, prashantanga and mostly anta sattvic food anamata. And so we came to eat sattvic food at Sathom. So first course is obviously starters, and starters lo we have different things. Inno che like it 6 starters vachayi, and starters vallu table ke serve chesaru. I'll say the starters names. First vachedi corn seek kebab anta, ante mokkajonna tho chesina kebab. Tarvata and we have ekadasi bonda, sabudana vada, and tarvata Burmese paneer, spring roll, veg momos, nice, and tomato soup kuda. Chutney also, palli chutney kuda undi deelo. Yeah, it is nice. నాకు ప్రశాంత్ తింటున్న ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా క్యూట్, చిన్న క్వాంటిటీ, అండ్ ఇట్ ఆల్సో టేస్ట్ లైక్ ప్రసాదం. నైస్. పల్లి చట్నీ సోయం అన్నిటితో నంచుకుంటున్నాను. ఏమంటారు మీరు? నంచుకోవడం అండవు. నంచుకొని చూడ చాలా బాగుంది. చెప్తా పేరు గైస్, గ్రీన్ చట్నీ స్లాబ్ కొడుతుందేమో అనుకున్నాను బ్రో. స్లాబ్డ్ అంటే ఇట్స్ పడేసింది అన్నమాట. ఓకే, నాతో చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాను. సో నాకు స్టార్టర్స్లో అయితే మంచిగా అనిపించాయి, అంటే ప్రసాదంలాగే అనిపించాయి యాక్చువల్లీ, అండ్ గుడ్. నాకు సాబుదానా వడ బాగా ఇష్టం. ఇట్లాగే ఇవన్నీ మొక్కజొన్న సీక్ అయితే కబాబ్ అయితే ఉందో మొక్కజొన్న గారె ఉంటాయి కదా, మొక్కజొన్న గారెలాగా ఉంది. అండ్ సూప్ అయితే సింధు చెప్తా చూడండి. ఆనెస్ట్ చెప్పనా, మన ఇంట్లో టొమాటో చారు ఉంది కదా, ఐ డోంట్ నో వాట్స్ సో సూప్ అబౌట్ ఇట్. ఇట్స్ మోర్ లైక్ రసం అంతే. అది టమాటో చారులాగా ఉంది. అండ్ పన్నీర్ ఈజ్ సో సాఫ్ట్, అసలు వెరీ సాఫ్ట్. యూ కెన్ హ్యావ్ ఇట్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. మీకు ఎన్నిసార్లు స్టార్టర్స్ కావాలో వాళ్ళు వచ్చి సర్వ్ చేస్తారు. బట్ ఐ ఆమ్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ డెజర్ట్స్ అండ్ చాట్ ఐటమ్స్ హియర్. అడిగి వెళ్ళిపోతాం. సో ఇక్కడ ఇండియన్ అట్లానే కాకుండా ఇట్ ఈస్ మెజే ప్లాటర్ అనమాట. సో మెడిటేరియన్ అనమాట. మనకి ఇక్కడ పీటా బ్రెడ్, చిన్న పీటా బ్రెడ్ ఉన్నాయి. ఇట్స్ సో క్యూట్. అండ్ ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్ కాల్డ్ అస్, సారీ సో మచ్. పేరు లవాష్. ఓకే, మనం కుమ్ములు అనుకుందాము. అండ్ 3 types ఆఫ్ డిప్పింగ్స్ అనమాట ఇవి. ఈ ఒకటి, దీని పేరు టబోలే. టబోలే. దిస్ నేమ్ ఇస్ టబోలే. అండ్ దిస్ నేమ్ ఇస్ బాబా గణేష్. దీని పేరు బాబా గణేష్. ఇది వంకాయతో చేస్తారు. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ వంకాయ. అండ్ ఇది హమ్మస్. మనకు అందరికీ తెలిసింది శనగపప్పుతో చేస్తారనమాట. క్యూట్ థింగ్ ఏంటో తెలుసా, వాళ్ళు రాసినప్పుడు ఎలా తినాలో కూడా రాస్తారు. ఇది పీటా బ్రెడ్. ఈ బాబా గణేష్ని పేరు బాగుంది, రావట్లేదు స్పూన్లో అంతే. మధ్యలో పెట్టుకునంట టాకోలా తినాలంట. విల్ ట్రై. నేను అన్నీ కలిపి పెడతాను, ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, లెట్స్ ట్రై దిస్. అంటే తెలుసు బట్ బాగున్నాయి కదా క్యూట్గా, సో తింటాం. మామూలుగానే ఉన్నాయి. దీని పేరు లవాష్ అంట. నాచోస్ బండగా ఉంటే ఎట్లా ఉండే అలా. బేసికలీ మోడర్న్ డే ప్రసాదం. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ సలాడ్స్ అయితే ఉన్నాయి. క్యాబేజ్,
స్ప్రౌట్స్, పీనట్స్ అండ్ కోల్స్లే సలాడ్ అండ్ గార్డెన్ సలాడ్ అంట. ఇది చూడడానికి నాకు మంచిగా నచ్చింది విత్ లెటర్స్ అన్నాగా. లెట్ మీ హ్యావ్ సమ్ గార్డెన్ సలాడ్. అండ్ తర్వాత ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే ఇవి. వావ్ నైస్. ఇది ఖమ్మన్ టార్ట్స్. ఖమ్మన్ అంటే గుజరాతీ వాళ్ళ డిష్, దాంతో టార్ట్. ఆ తర్వాత ఇది దాబేలి రోల్. నైస్ డిఫరెంట్. ఓకే దహీబల్లా. దహీబల్లా అంటే మజ్జిగ పునుకులు. టూ టైప్స్ ఆఫ్ ఫిల్లింగ్స్ అనమాట. ఒకటి డ్రైగా చెన్న ఇంకా మూంగ్ దాల్తో ఉంది, ఇంకొకటి ఆలుతో ఉంది. అండ్ ఇక్కడ సాత్విక్ ఫుడ్ కాబట్టి ఆనియన్ అండ్ గార్లిక్ ఉండవు. సో భయా తోడ ప్యాజ్ డాలో అనడానికి కానీ మనం ప్యాజ్ తీసుకోవడానికి కానీ లేదనమాట. చలో ఐల్ టేక్ దిస్ చాట్స్. క్యూట్నా? ఇదొక ఫ్లేవర్, ఇదొక ఫ్లేవర్. చియర్స్. ఓకే ఇది ఈవెన్ హాఫ్ ద చాట్ ప్లాటర్ మాత్రమే, ఓన్లీ హాఫ్. ఇంకా హాఫ్ పాలక్ పత్తా చాట్, చాలా రకాలు ఉన్నాయి. ఈ టేక్ దట్ ఆల్సో. ఫస్ట్ నేను పానీపూరిని తింటా. మనం రిజిస్టర్ పానీపూరిలో బొక్క ఉంది. దిస్ ఖమ్మన్ టార్ట్ టు సో ఫ్రికింగ్ క్యూట్. ఇట్స్ ఇంట్రెస్టింగ్. సీదే ప్రెజెంటేషన్ అసలు ఇక్కడ ప్రసాదం పెట్టినట్టే ఇస్త్రాక్లో పెట్టారు. అండ్ ఇది పాలక్ పత్తా చాట్. అయితే నాకు నార్త్ ఇండియా వెళ్ళిన ఫీల్ వచ్చింది ఒకేసారి, ఎందుకంటే వాళ్ళు సేమ్ ఇట్లాగే దహి వేసి స్వీట్ వేసి ఇస్తారు. అక్కడ చాలా చాట్స్ ఉన్నాయి లైవ్ కౌంటర్లో, లైక్ దహిపూరి, బేల్పూరి, పాలక్ పత్తా చాట్, మసాలా పూరి అట్లా అన్నీ ఉన్నాయి. నేను అవి ఎప్పుడు తినేవే కదా, ఇది కొత్తగా మనకు బయట ఎక్కడ దొరకదు కదా అని పాలక్ పత్తా చాట్ అంటే బేసికలీ పాలకూర బజ్జీ చాట్లా చేసి పైన దాంతో మళ్ళీ అన్నీ వేసేస్తారనమాట. ఓకే సో ఇది పాపిడి చాట్ అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లవ్ ద సెటప్. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ ఇది ప్రాపర్ బయట బండ్లు ఇస్తారు కదా, ప్రెజెంటేషన్ అట్లుంది. ఇట్ వాజ్ లుకింగ్ సో టేస్టీ. లెట్స్ టేస్ట్. మొత్తం క్రిస్పీ ఉన్నది. క్రంచీ ఉంది, నాట్ టు మసాలాదార్, నాట్ టు సప్ప ఆల్సో, వెరీ సెటిల్డ్. ఒకవేళ ఇఫ్ our temple starts serving chaat as a prasadam, it would be like this. అయిపోయింది చాట్ అయిపోయింది. మెయిన్ కోర్స్ కూడా వచ్చాను. నేను ఎప్పుడూ అనుకోలేదు లైక్ రైస్ ఐటమ్స్కి నార్మల్ ఐటమ్స్కి ఇంత ఎక్సైటెడ్గా ఉంటానని చెప్పేసి. సీ ద థింగ్స్ హియర్. బుడ్డి కుక్కర్లో మనకి లెమన్ రైస్, పులిహార, ఆ తర్వాత నేను తీసుకున్న ఫస్ట్ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. సాబుదానా కిచిడి, నార్మల్ కిచిడి అండ్ ఉందియు అంట. ఉందియు అంటే నాకు ఏంటో తెలియదు. నేను మాస్టర్ షెఫ్ చూసినప్పుడు వాళ్ళు గుజరాతీ వాళ్ళు ఎవరో చేస్తుంటే అప్పుడు చూసాను అనమాట. ఇది ఉందియు అంట. లెట్ మీ టేస్ట్ ఉందియు ఓన్లీ ఫస్ట్. ఉందియు దీని పేరు. ఓకే ఇది కంద బ్రో. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నార్మల్ దాంట్లో అరటికాయ ఫ్రై చేసుకుంటాం కదా అట్లా ఉంది. కిచిడి ఈజ్ నైస్, విచ్ ఈజ్ పప్పన్నం. పప్పన్నంలో ఫ్రై కూడా ఉంటే బాగుండు. చాలా కంఫర్టబుల్. అండ్ ఇది సాబుదానా కిచిడి. సో మేము బేసిక్గా నవరాత్రి టైంలో వచ్చాము, అందుకని చెప్పేసి మోస్ట్లీ ఇంకా అట్లా అన్నీ అలానే ఉన్నాయి. నార్మల్ కూడా అలాగే ఉంటాయి, బట్ సాబుదానా కిచిడి అవి కూడా ఉన్నాయి కదా, ఇట్స్ డిఫరెంట్. ఐ హ్యావ్ నెవర్ ఈటెన్ సాబుదానా కిచిడి. గ్రామర్ కరెక్ట్గా కదా కూడా తెలియదు నాకు. వచ్చే నేను ఎప్పుడు సాబుదానా కిచిడి తినలేదు. తెలుగే బెటర్ కదా మనకి.
అండ్ నా బుడ్డి కుక్కర్ది. ఈ పులిహోరలు ఇంట్లో చేస్తున్న గుళ్ళో చేస్తే బాగుంటాయి చూడు, సేమ్ గుళ్ళో టేస్ట్ భలే ఉన్నాయి. బ్రో ప్రతి గ్రూప్లో ఒకడు ఉంటాడు వెజ్ తినే వాళ్ళని కూడా డిస్కరేజ్ చేస్తాడు, వెజ్ ఎట్లా తింటాడు అని చెప్పి. ఎగ్జాంపుల్ మన కెమెరామెన్ హేమంత్. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నాన్ వెజ్ ఇస్ ఆబ్వియస్లీ వెరీ టేస్టీ కంపేర్ టు వెజ్, బట్ వెజ్ ఇస్ నాట్ బ్యాడ్. This is paradise for vegetarian lovers. Can we skip to the good part? Finally desserts. Saving the best for the last. ఇది గులాబ్ జామున్ పేస్ట్రీ అంట. భాయ్ దట్ లుక్స్ సో డామ్ యమ్. ఇప్పుడు ఐస్ క్రీమ్స్లో వస్తుంది గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ అట్లుంది. అండ్ వాట్ ఇస్ దిస్? ఇట్స్ అ ఫ్రూట్ ట్రిఫ్. దీన్ని ప్రజెంటేషన్ ఖరాబ్ అవ్వకుండా జాగ్రత్తగా ఇలా సర్వ్ చేసుకోవాలన్నమాట. అంటే అప్పుడప్పుడు అలా ఖరాబ్ అయిపోతుంటుంది, యూ షుడెంట్ మైండ్. అంటే నేను ఎలా తీసుకోవద్దో చూపిస్తున్నాను, మీరు నాలాగా అస్సలు తీసుకోవద్దు. దిస్ ఈజ్ మ్యాంగో కోకోనట్ కేక్. పైన జస్ట్ ఉంది, లుక్స్ యమ్. మొత్తం పిప్పి వేసి వేసుకుంటున్నాం, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. అండ్ చాక్లెట్ మూస్. దీని ప్రెజెంటేషన్, కెన్ వీ గివ్ బ్రౌనీ పాయింట్ టు ద ప్రెజెంటేషన్? ఓకే, ఇది ఇవి టూ చాలే, ఒకటి నాకు ఒకటి నైనాకి. ఇట్స్ టైమ్ టు మన లోపల ఉన్న కళాకారిని అంతా బయటకు తేవాలంటే ఇలా చేయాలి అప్పుడప్పుడు. ఇట్స్ స్మైలీ. పిచ్చోడు మందు కొట్టి పిచ్చి గీతలు గీసినట్టుంది. కేసర్ పిస్తా అంగూర్ దానా. అచ్చా, పైన అంగూర్ ఉంది కదా, సో అంగూర్ అని పేరు పెట్టాడు. ఇది మొన్న టేస్ట్ చేసా. ఇట్ ఈస్ మోహన్ థాల్ అంట. బేసికలీ మేడ్ విత్ షుగర్ అండ్ శనగపిండి ఉంటుంది కదా. చాలా బాగుంది, నాకు ఆగట్లేదు. అక్కడ వెళ్ళమని తినేస్తున్నాను. నాకు స్వీట్స్లో వెయిట్ దిస్ జిలేబీ అండ్ రబ్రీ. మలై సో గుడ్. ఇక్కడికి వచ్చి మీకు స్టార్టర్స్లో కానీ మెయిన్ కోర్స్లో కానీ ఏమైనా నచ్చపోయింది అనుకో, డెజర్ట్స్ తినండి. ఇదేదో గులాబ్ జామున్ స్వీట్ అంట. బేసికలీ నార్మల్ వెనిలా కేక్ని గులాబ్ జామున్ని కలిపి మిక్స్ చేసి తింటే ఎలా ఉంటుందో అట్లుంది. మోహన్ థాల్ స్వీట్ తింటారు, బాగుంది. యాక్చువల్లీ ఇది తినేది నేను నా 5th స్వీట్. I mean that 5th piece of the thing. Yeah, it is so good. ఎట్లా తెలుసా గైస్, రియలీ చెప్తున్నాం, రియలీ చెప్తున్నాం. స్వర్గంకి వెళ్ళి హాయ్ చెప్పేసి కిందికి వచ్చినట్టుంది. ప్యారడైజ్ అని సో గుడ్. ఏది అబ్బా అని బాగాలే నాకు. నేను నా నోన్ని పాడు చేసుకుంటున్నా ఇట్లాంటివన్నీ. ఇది బాగాలేదా? వాట్ ఈస్ దిస్? ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? ఎట్లుంది తెలుసా, స్వీట్ లో దగ్గు మంది కలిపితే ఎట్లుంటే అట్లుంది, లెజ్జడ్ అట్లుంది. తింటే టైం తెలియట్లే గైస్. టైం తెలియట్లేదు. నేను మేకప్ వేసుకుని గుర్తు చేసుకో, అప్పుడు తెలుస్తుంది టైం. వద్దు. దట్ విల్ బి ద ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఐఎమ్ ఎవర్ అలవింగ్ అ మేల్ టు డూ మై మేకప్. ఓకే, అసలు మేము దేని గురించి మాట్లాడుతున్నాము అని చెప్పేసి మీకు తెలియకపోతే విల్ గివ్ ద వీడియో లింక్ ఎక్కడ పైన, అక్కడ చూసండి. లైక్ రానా సాయి మాకు మేకప్ చేశారు, అలా అద్భుతమైన స్కిల్స్తో. నేనైనా కొంచెం పర్వాలేదు, ఈ అమ్మాయి అయితే మామూలు లేదనమాట. యూజువల్లీ బేసికల్లీ జంజాట్ అని చెప్పేసి క్లాసిక్ టీవీదే కొత్త ఛానల్ క్రియేట్ చేసాము. దాంట్లో ఇంకా ఫన్, ఇంకా మంచి క్రేజీ థింగ్స్ వస్తాయన్నమాట. నువ్వు సబ్స్క్రైబ్ ఫర్ దట్ ఆల్సో. చాలా బాగుంటుంది నిజంగా, మీకు ఫుల్ ఫన్, నవ్వుకుంటూనే ఉంటారు. చూస్తూనే ఉండండి క్లాసిక్ టీవీ అండ్ జంజాట్. ఓకే, కమింగ్ టు ద టేస్ట్. బేసికలీ మ్యూజికలీ టిక్టాక్లీ అసలు బాగాలేదు. ఏంటి ఇదా మూసా? మూస్ కడువా ఉంది.
బేసికలీ విప్డ్ క్రీమ్లో ఇంత కుక్క పౌడర్ వేసిండు. అయ్యో నేను చాలా గట్టిగా మాట్లాడుతా అతను వింటున్నాం. ఇట్స్ ఓకే, నో వన్ కేర్, వీఆర్ పేయింగ్ ఫర్ ఇట్. సో ఓకే ఫైన్, బాగాలేనైనా ఇది. సో గైస్, దాట్స్ ఇట్ ఫర్ దిస్ ఎపిసోడ్ ఆఫ్ బఫే సిరీస్. అమ్మయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఆ బఫెట్లో తిని నా పొట్ట ఎంత బయటికి కనిపిస్తుంది తెలుసా. ఫుడ్ బేబీ వచ్చింది, బేసికల్లీ ఫుడ్ బేబీ వచ్చింది. డిస్క్లైమర్ గైస్, మీరు ఇక్కడికి వెళ్ళేటప్పుడు మంచి బట్టలు కాకుండా అంటే లూజ్ బట్టలు వేసుకుని సో పొట్ట వచ్చిన లోపలికి కనిపిస్తుంది అనమాట. యా, అండ్ మీకు ఎలా అనిపించిందో, మీకు ఎక్కడ ఏది ఎగ్జైటింగ్ అనిపించిందో కమెంట్స్ చెప్పండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి విధంగా చెప్పాక మాది అర్థమైందా, మాది. బాయ్.